తిరిగి వచ్చుచున్నాడని చెప్పాను. దేవా, మాతో అందరితో మాట్లాడి నేడును మాకు కావలసిన అనుదిన ఆహారము దయచేయమని యేసు నామమున ప్రార్థన చేస్తా ఉన్నాను తండ్రి, ఆమేన్. అపవాది తన సమయాన్ని సద్వినియోగం చేసుకుంటున్నాడు, కానీ మనం సమయాన్ని వృధాగా వదిలేస్తా ఉన్నాం. సమయమును పోనివ్వక సద్వినియోగం చేసుకుంటూ అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకోండి అని వాక్యంలో రాయబడతాది. సమయాన్ని పోనివద్దు. సమయం చాలా విలువైనది. పోయిన సమయం, పోయిన టైం తిరిగి రాదు. గడిచిపోయిన గంటలు మరల వెనక్కి రావు. ఆ ఉన్న కొంత సమయంలోనే, కొన్ని ఆ గడియల్లోనే మనం చేయవలసిన కార్యాలు చేయాలి. గడిచిన గంటలో చేయలేని పని, అందుకని ఆ టయాన్ని మరలా తిరిగి రప్పించటం సాధ్యమవదు. కాబట్టి దేవుని బిడ్డలు సమయాన్ని గుర్తించటం లేదు, కానీ సాతాను సమయాన్ని గుర్తిస్తూ ఉన్నాడు. దేవుని రాకడ చాలా దగ్గరగా ఉందని సాతానుకు మాత్రం అర్థమైంది. ప్రభువు త్వరగా భూమి మీదకైనా రాబోతున్నాడన్న విషయం సాతానుకు తెలుసు. తన సమయము తక్కువగా ఉందని, దేవుని రాకడ సమయము తక్కువగా ఉంది కాబట్టి వీడు చెయ్యాల్సిన పని చాలా ఉంది. సాధ్యమైనంత వరకు ఎంత పని చేయగలడో అంత వంచన చేసి వాడి వైపు మళ్లించుకునే ప్రయత్నంలో వాడు ఉన్నాడు. ప్రకటన గ్రంథములో మనం చదువుతుంటే మనకేం కనిపిస్తూ ఉందంటే, వచ్చివాడు ఆలస్యము చేయక వచ్చుచున్నాడు అని వాక్యలో రాయబడతా ఉంది. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను అని ప్రభువు చెప్తా ఉన్నాడు. ఆయన వచ్చేసే టైం రెండవసారి తిరిగి ఈ భూప్రపంచం మీదకి రాబోయే సమయం ఆసన్నమైంది. ప్రవచనములన్నీ నెరవేర్పు జరిగే సమయం చాలా దగ్గరగా ఉంది. కానీ సంఘము మాత్రం నిద్రపోతూనే ఉంది. సంఘము మాత్రం ఎప్పటికీ సోమరతనంలోనే ఉంది. ప్రవక్తలను దేవుడు పంపించి ఆయన ఎంత హెచ్చరిక చేసినా సంఘము దాన్ని సమయాన్ని గుర్తించలేకపోతా ఉంది. కానీ సాతాను అణువణువున గుర్తిస్తూ ఉన్నాడు. అణువణువున సాతాను సమయాన్ని సద్వినియోగం వాడు చేసుకుంటా ఉన్నాడు. మనం సమయాన్ని దుర్వినియోగం మనం చేస్తూ ఉన్నాం. సమయం దొరుకున్నప్పుడల్లా దేవుడితో మాట్లాడటం, దేవుడితో సహవాసం చేయటం, దేవుడితో కలిసి బ్రతకటం మనం నేర్చుకోవాలి. ప్రభువులో మనం ఎదగటం మనం నేర్చుకోవాలి. కానీ అవన్నీ మనం విడిచిపెట్టాము. కానీ సాతానైతే మాత్రం ఏ సమయం, ఏ గంట వృధా చేయటం లేదు. వాడు ప్రతి నిమిషం కూడా, ప్రతి కాలాన్ని వాడు సద్వినియోగం చేసుకుంటూ వాడు అనుచరులను వదులుతూ ఉన్నాడు. అందుకనే గడిచిన దినాన్ని మీకు జ్ఞాపకం చేసి, సాతాను తానే వెలుగుదూత వేషము ధరించుకుని ఉన్నాడు. ఇది ఆశ్చర్యం కాదు. కాబట్టి వాడు తన పరిచారకులను నీతి పరిచారకుల వేషం వేసుకోవటం పెద్ద ఆశ్చర్యమేమీ కాదు అని బైబిల్లో ఉంది.